పుట్టిన తేదీ ప్రకారం మీ సంఖ్య, మీ యొక్క అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడి, స్థిరత్వం వీటన్నిటికీ కలిసి రావాలని నమ్మేవారు మన చుట్టూ ఉన్న వారిలో 100కి 90 మంది ఉన్నారు. కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని, తాము ఏమి చేసినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుందని రోజు మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు. తమ దురదృష్టానికి తామే కారణమని తమని తామే నిందించుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. అటువంటి వారికి భవిష్యత్తుపై ఆశావాహ కల్పించడానికి ఇప్పటికిప్పుడు వారికి మనసులో బెంగను తొలగించేందుకు, చేసే పనిలో కాన్సంట్రేషన్ పెట్టేందుకు జ్యోతిష్యులు చెప్పే ధైర్యవచనాలు ఉపయోగపడతాయి. న్యూమరాలజీని కొంతమంది బాగా నమ్ముతారు. అయితే పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఖ్య ప్రధానం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా, అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. హార్డ్ వర్క్ ఆధారంగా తమ అదృష్టాన్ని సంపాదించుకుంటారు. దానికి ముందు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని సింగిల్ డిజిట్గా మార్చాలి. దానికోసం మీ డేట్ ఆఫ్ బర్త్ను విడివిడి అంకెలుగా మార్చి ఒక్కొక్క అంకెను కలుపుతూ చివరిగా ఒకే సంఖ్య మిగిలేలా చూసుకోవాలి. అలా 1 నుండి 9 అంకెలు వస్తాయి. ఇంకా ఈ అంకెను బట్టి ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయసులో, అంటే ఏ సంవత్సరంలో వారికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన తేదీలు 1, 10, 19, 28. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 1 కిందకే వస్తారు. ఈ సంఖ్య అధిపతి రవి. వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు. విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వృత్తులు: ఉద్యోగం, ఏజెంటు, డాక్టరు, ఇంజనీరు, నాయకులుగా రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం. వీరికి 22వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవడమే కాకుండా డబ్బు, వస్తు లాభాలను పొందడం మొదలవుతుంది. డబ్బును సంపాదించడానికి ఇది అనువైన సంవత్సరం. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు: 10, 19, 22, 37, 46, 55, 64 సంవత్సరాలలో వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తెస్తుంది. పుట్టిన తేదీలు 2, 11, 20, 29. ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 2 కిందకే వస్తారు. వీరి జీవితంలో ధనవంతులుగా, బాగా పలుకుబడిన కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీళ్ళు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్త పరులు. వృత్తులు: రచయితలు, కళాకారులు ఉంటారు. మంచి సమయం ప్రారంభం. వీరికి 24వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరములు: 11, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరంలో వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 3, 12, 21, 30. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 3 కిందకే వస్తారు. వీళ్ళు అదృష్టవంతులుగా, సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలానే బహుముఖ ప్రజ్ఞశాలి అయి ఉంటారు. వీళ్ళకే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. వృత్తులు: ఉద్యోగాలు, అధికారులు, నాయకులు, పలుకుబడిన కలిగిన వ్యక్తులవుతారు. మంచి సమయం ప్రారంభం. వీరికి 32వ సంవత్సరంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నిటిలోనూ మంచి విజయం సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు:
12, 21, 30, 39, 28, 57, 66. ఈ సంవత్సరం వయసులో అదృష్టం వీరికి వరిస్తుంది. పుట్టిన తేదీలు 4, 13, 22, 31. ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 4 కిందకే వస్తారు. వీరు బాగా సంపాదిస్తూ ఉంటారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషన్ అయి ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు. మంచి సమయం ప్రారంభం. వీరికి 32 మరియు 42 సంవత్సరం వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వ్యక్తులు ప్రమోషనల్, ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయం సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 23, 22, 36, 42, 48, 59, 67 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి వరిస్తుంది. పుట్టిన తేదీలు 5, 14, 23. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 5 కిందికి వస్తారు. వీరు తెలివితేటలతో సంపాదిస్తారు. ఈ వ్యక్తులు సృజనశీలి అయి ఉంటారు. మాటకారితనం ఉంటుంది. వృత్తులు గుమస్తా, బ్యాంక్, ఎల్ఐసి, డాక్టర్, లాయర్, వ్యాపారం, నటులు కూడా కావచ్చు. మంచి సమయం ప్రారంభం. వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది. బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరం 14, 23, 32, 41, 50, 59, 68 సంవత్సరంలో వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 6, 15, 24. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 6 కిందకే వస్తారు. వీరు స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడం వీరు ముందుంటారు. వృత్తులు ఉద్యోగం, వ్యాపారం, నాయకులు, ఏజెంట్లుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం. వీరికి 22వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది వారి కలలను సాధించడానికి అనుకూలమైన సంవత్సరం అని చెప్పొచ్చు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరం 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 7, 16, 25. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 7 కిందకి వస్తారు. వీరికి ధనానికి లోటు ఉండదు. భక్తిభావం ఎక్కువ. హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భాండాగారాలా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువ. మంచి సమయం ప్రారంభం. వీరికి 38 మరియు 44 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 16, 25, 38, 44, 52, 61, 70 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 17, 26. ఈ తేదీలలో పుట్టిన వారు నెంబర్ 8 కిందకే వస్తారు. వీరు మిగతా వాళ్ళ కంటే బలంగా, ఆర్థికంగా ఉంటారు. విజయపు వేటలలో ఆసక్తికి శక్తి తోడవుతాయి. వృత్తులు ఇంజనీర్లు, డాక్టరు, పోలీసు, నటులు, వ్యాపారులు, యోగులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం. వీరికి 36 మరియు 42 సంవత్సరం వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 17, 26, 36, 42, 53, 62, 71 సంవత్సరం వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తెచ్చిస్తుంది. కాబట్టి చూశారు కదా పుట్టిన తేదీ మరియు వారి అదృష్టం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.